క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో మీకు తెలుసు కాగా మీరు ఏలాగు నడుచుకొనవలెనో ఏలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచు ఉన్నారు. చాలు. కాగా మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మీరు ఏలాగు నడుచుకొనవలెనో, మీరు ఏలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో అది మా ద్వారా మీరు నేర్చుకున్నారని తెస్సలోనికలో ఉన్న సంఘానికి దైవజనుడైన పౌలు గారు పత్రికను రాస్తున్నారు. మా పౌలు గారు ఏమి నేర్పించారు వాళ్ళకంటే, ఎలా నడుచుకుంటే దేవుని సంతోషపెడతాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన నడక వలన, మన ప్రవర్తన వలన, మన జీవన విధానము వలన దేవుడు సంతోషించాలి. ఆమెను చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు మనుషులను సంతోష పెట్టడానికి కోసం మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎవరి కోసం అమ్మ ఇవన్నీ అంటే, నా భర్త సంతోషిస్తాడని ఇలా చేశాను. ఎవరి కోసం ఇలా చేస్తారు? నా పిల్లలు సంతోషిస్తారని. నాకు ఇలా చేయాలని లేదు, కానీ నా పిల్లలు సంతోషిస్తారని నా పిల్లల కోసం ఇలా చేశాను. ఇలా మాట్లాడాలని నాకు లేదు, కానీ నేను ఇలా మాట్లాడితే నా స్నేహితుడు లేకపోతే నా స్నేహితురాలు సంతోషిస్తుంది. మాట్లాడాలని లేదు నాకైనా, కానీ ఇలా మాట్లాడితే నా స్నేహితుడికి బాగుంటుంది, ఆయన సంతోషిస్తాడు, అతన్ని సంతోష పెట్టాలి అని మనుషుల్ని సంతోష పెట్టడానికి కోసం రకరకాలుగా నడుచుకుంటుంటారు మనుషులు. పౌలు గారు అంటారు, మన నడక వలన, మనం నడుచుకునే విధానాన్ని బట్టి మన దేవుడు సంతోషించాలి. చెప్పండి కూడా గట్టి గట్టి గట్టి. యేసు ప్రభుని గురించి దేవుడు అన్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. జరుబ్బాబేలును చూసి దేవుడు సంతోషించాడంట. జరుబ్బాబేలు చేతిలో ఉన్న గుండు నూలును బట్టి దేవుని మందిరాన్ని నిర్మించడానికి కోసం అధికారంలో ఉండాలనో, పదవులో ఉండాలనో, సింహాసనం మీద ఉండాలని కోరుకోలేదు. దేవుని మందిరం నిర్మించబడాలి. దేవుని మందిరం నిర్మించబడాలని మందిర నిర్మాణం కొరకు తన చేతిలో నూలుగుండు ఒకటి పట్టుకొని చక్కగా అమర్చబడాలి, చక్కగా ఈ గోడలు కట్టబడాలి అని దేవుని మందిరాన్ని నిర్మించడానికి కోసం తన నడుము కట్టుకొని తను ప్రయాసపడుతుండగా అతని చేతిలో గుండు నూలు ఉండుట చూచి యెహోవా సంతోషించాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. సో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, నన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తున్నాడా? చెప్పండి, నన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తున్నాడా అని ప్రశ్నించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషుల్ని సంతోష పెట్టడానికి కోసం, మనుషుల్ని ఆనందింప చేయడానికి కోసం, మనుషుల్ని ఉత్సాహపరచడానికి కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మరి నా దేవుడు సంతోషిస్తున్నాడా? తెస్సలోనిక సంఘానికి ఒక మాదిరి చూపించాడు పౌలు గారు. సంఘమా, దేవుణ్ణి సంతోష పెట్టడానికి కోసం మీరు ఇలాగ నడుచుకుంటున్నారు కదా, ఇది ఎవరి ద్వారా మీరు నేర్చుకున్నారంటే దైవజనుడైన పౌలు గారు మాకు నేర్పించారు. ఆయన నేర్పించిన దాన్ని బట్టి మేము నేర్చుకొని ఆ ప్రకారముగా మేము నడుచుకొనుచున్నాము అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి రావడం గొప్ప కాదు, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎలా నడుచుకుంటున్నాము, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటంటే ఎలా నడుచుకోవాలి, మనం ఎలా నడుచుకోకూడదు, దేన్ని బట్టి మనం నడుచుకోవాలి, దేన్ని బట్టి మనం నడుచుకోకూడదు అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడండి. యూఫ్రటీస్ నది, అది మీరు తర్వాత చదువుకోండి ఆ మాటలు. 13వ అధ్యాయము ఇర్మియా ప్రవచన గ్రంథం 10వ వచనంలో ఉంటుంది. చదవండి, మంచిదే కదా. అన్ని దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయదమని వాటిని అనుసరించుచు నా మాటను మీరు వినకుండా తమ హృదయ కాఠిన్యమును బట్టి నడుచుకొను, హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికి రాని ఈ నడికట్టు వలె మారుతారు.
చదవబడిన ఈ సందర్భాన్ని మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు, నీవు యూప్రటిస్ నది దగ్గరికి వెళ్ళి నీ నడికట్టును తీసుకొని అక్కడ ఒక బండ సందు ఉంటుంది, ఆ బండ సందులో ఉంచేసి వచ్చేసామన్నాడు. సరే, ఆయన వెళ్ళి నడుకట్టును అక్కడ ఉంచేసి వచ్చేసాడండి. ఆ నది ప్రవహించే స్థలం. చాలా కాలం తర్వాత దేవుడు వెళ్ళి మరలా దేవుడు మరి ప్రవక్తలకి ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్కలాగా దేవుడు సందేశాన్ని అందిస్తూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. కుమ్మరి ఇంటికి వెళ్ళమంటాడు. వెళ్ళి అక్కడ కుమ్మరి మట్టి పాత్రను తయారు చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు ప్రవక్తకు ఒక సందేశాన్ని ఇస్తాడు. అట్లా ఒక్కొక్క ప్రవక్తలకి ఒక్కొక్క పర్యాయాలు ఒక్కొక్కలాగా దేవుడు సందేశాలు ఇస్తూ వచ్చాడు. సరే, ఇక్కడ దేవుడు అంటాడు, నీ వెళ్ళి నీ నడికట్టును తీసుకొని ఆ బండ సందులో ఉంచమన్నాడు. సరే, ఉంచి చాలా కాలం తర్వాత వెళ్ళి చూస్తే ఆ నడికట్టు కుళ్ళిపోయింది, చెడిపోయింది, పాడైపోయింది. అప్పుడు దేవుడు అంటాడు, వీళ్ళు ఈ ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకున్నారు గనక వీళ్ళు కూడా ఆ నడికట్టు చెడిపోయినట్లు వీళ్ళ జీవితాలు ఒకరోజు చెడిపోతాయి. గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, హృదయ కాఠిన్యము చొప్పున కొంతమంది గర్వంతో నడుచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రియులరా, మన విశ్వాసయాత్రలో మనం ఎలాగ నడుచుకోవాలంటే మన ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించినా ఎక్కడ గర్వానికి చోటు ఇవ్వద్దు. హృదయ కాఠిన్యం చొప్పున కొంతమంది నడుచుకుంటున్నారు. వాళ్ళ హృదయం కఠినమైపోతుంది. కొందరి హృదయం కఠినం. దేవుని కార్యాలు ఎన్నో కళ్ళారా చూసినప్పటికీ కూడా మారు మనసు పొందలేని పరిస్థితుల్లో ప్రతి ఓల్నెట్ ప్రేయర్కి వస్తున్నారు. ఎన్నో సాక్ష్యాలు వింటున్నారు, ఎన్నో కార్యాలు చూస్తున్నారు, అయినా హృదయం కఠినమైపోతుంది. మనసును మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ నడికొట్టు, ఆ నది నీళ్లలో నాని ఏ విధంగా కుళ్ళిపోయి పాడైపోయిందో, కొందరి జీవితం కుళ్ళిపోవడానికి, కొందరి జీవితం పాడైపోవడానికి గల కారణాలు ఏంటని మనం చూస్తే గర్వాన్ని బట్టి, హృదయ కాఠిన్యాన్ని బట్టి. ఫరో ఎదుట దేవుడు ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఆయన మనసు ఎప్పటికప్పుడు కఠినమవుతూనే వచ్చింది. చాలా కోల్పోయాడు. నైల్ నది పాడైపోయింది. దేశమంతా చీకటి కమ్ముకొనింది. దేశంలో ఉన్న జ్యేష్ఠ కుమారులందరూ చనిపోయారు. మిడతల వలన, కప్పల వలన, వడగండ్ల వాన వలన, రకరకాలమైన సమస్య వలన పంటలు పాడైపోయినాయి, పశువులు పాడైపోయినాయి, దేశమే నాశనం అయిపోయినప్పటికీ కూడా ఇతనికి ఏమాత్రం మార్పు లేదు. మన కన్నుల ఎదుట దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో సూచక్రియలు నువ్వు చూస్తున్నావు, ఎన్నో కార్యాలు స్పష్టంగా కనబడుతున్నప్పటికీ హృదయ కాఠిన్యం చెప్పున ఒకవేళ నీవు నడుచుకుంటున్నావేమో అని దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంది. కనుక గర్వం వద్దు, అహంకారం వద్దండి. దీన మనసు కలిగి హృదయాన్ని కఠినపరచుకోవద్దు. మనసు పాడైపోయింది అనుకోండి, హృదయం పాడైపోయింది అనుకోండి, మన ఊహ చెడిపోయింది అనుకోండి, దేవుడు కూడా ఏం చేయలేడు. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు మనం చూస్తాం, వాళ్ళ గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి. రాజు పిలిచినప్పుడు రాజు పిలుపును తిరస్కరించి, రాజు పిలుపును తిరస్కరించి ఆమె గర్వాన్ని బట్టి, ఆమెకున్న అందాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ఆమెకున్న డబ్బును బట్టి కావచ్చు, ఆమె పట్టపు రాణి అనే స్థానాన్ని బట్టి కావచ్చు, ఆమె గర్వముగా ఇచ్చిన ఉత్తరాన్ని బట్టి సింహాసనం నుండి పడద్రోయబడింది. బైబిల్లో ఎందరో చరిత్ర మనం చూస్తామండి. అహంకారము, హృదయం కఠినమైపోవడం, దేవుని కార్యాన్ని చూసి కూడా మారు మనసు పొందకపోవడం, దేవుని కార్యాన్ని చూసి కూడా మార్చుకోకపోవడం. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొన్నప్పటికీ బయటికి వెళ్ళేటప్పుడు మాట మారదు, కొందరికి వాళ్ళ నడక మారదు, వాళ్ళ జీవితాలు మారదు. ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో 12 కర్రలు తీసుకొచ్చారండి. వాటిలో ప్రియులరా ఒక అహరోను కర్ర తప్ప మిగతా కర్రలన్నీ అలాగే ఉన్నాయి. వాటిలో చిగురు లేదు, వాటిలో పుష్పం లేదు, వాటిలో ఫలాలు లేవు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నారు, ఎన్నో సంవత్సరాలుగా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన గుడికి వస్తున్నారు. ప్రార్థన మానరు, సినిమాలు కూడా మానరు. మారు మనసు పొందాలి. మరి విన్న వాక్యం ఏమైంది? బోధించబడుతున్న వాక్యం ఏమైంది? మాట మారలేదు, ఆలోచనలు మారలేదు, ఉద్దేశం మారలేదు. హృదయం కాఠిన్యం. వింటానే ఉన్నాం, మందిరంలో తింటానే ఉన్నాం.
ఎన్నో ప్రసంగాలు విన్నాం. మాకు తెలియని ప్రసంగాలా? మేము నీ బోధ కాదు బాబు, మేము దైవజనులు యేసన్న గారి బోధ విన్నాం. దైవజనులు యేసన్న గారి బోధ విన్నాం. మేము ఆ రోజు నుండి విశ్వాసులం. మంచిదేనండి, మంచిదే. మరి దైవజనులు బోధించిన బోధ ఏమైంది మీ జీవితాల్లో? హృదయాన్ని కఠినపరుచుకొని నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఓ నడికట్టు ఏ విధంగా అయితే కుళ్ళిపోయి, చెడిపోయి, పాడైపోయి, దేనికి పనికి రాకుండా పోయిందో, నా ప్రజల స్థితి కూడా ఒకరోజు అలాగే మారుతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక హృదయ కఠినాన్ని బట్టి, కాఠిన్యాన్ని బట్టి నడుచుకోవడం కాదు, కానీ దేవుని సంతోష పెట్టాలని మనం నడుచుకోవాలి. చెప్పండి కూడా మొదలు గట్టి. హల్లెలూయా. నా ప్రభు నేను ఎలా సంతోషపెట్టాలి? నా ప్రభుని ఎలా నేను సంతోషపెట్టాలి? నా ప్రభు ఎప్పుడు నన్ను చూసి ఆనందిస్తాడు? నన్ను బట్టి నా దేవుని నామం మహింపరచబడాలి. దైవజనుడు పౌలు గారు అంటారు, నా బ్రతుకు మూలముగానైనను, నా చావు మూలముగానైనను నా దేవుని నామం మహింపరచబడాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా. నేను బ్రతికితే దేవునికి మహిమ కలగాలి. నేను చావవలసిన పరిస్థితి వచ్చిన నా చావు ద్వారా కూడా దేవుడే సంతోషించాలి, దేవునికి మహిమ కలగాలి. కుక్క చావు చావడమో, లేకపోతే ఏంటంటే మన మరణం ద్వారా దేవుని నామానికి అవమానం రావడం కాదు. మనం మరణించవలసిన పరిస్థితి వచ్చిన ఆ మరణం ద్వారా కూడా దేవుని నామం మహిమ కలిగేటట్లు, ఆయన నామానికి కీర్తి కలిగేటట్లు ఆయన మనం సంతోషపెట్టాలి. పక్కన మనం చూసి చెప్పండి, దేవుని సంతోషపెడదామని చెప్పండి. దేవుని సంతోషపెడదామని చెప్పండి. దేవుని సంతోషపెడదాం. దేవుని సంతోషపెట్టేటట్లు మనం నడుచుకుందాం. హల్లెలూయా. సరే, మంచిది. ఒక 3 మాటలు చెప్పి మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి మాట 89వ కీర్తన 15వ వాక్యం. దేని బట్టి మనం నడుచుకోవాలి? నడుచుకొనుట టాపిక్, సబ్జెక్ట్ అది. ఆ మాట మీదే వస్తుంది వర్తమానం అంతా. గమనించండి, 89వ కీర్తన 15వ వాక్యం. శృంగధ్వనులు ఎరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వాళ్ళు నడుచుకుంటున్నారు. నీ నామమును బట్టి వాళ్ళు దినమెల్లా హర్షిస్తారు. నీ నీతి చేత వాళ్ళు హెచ్చించబడుచు ఉన్నారు. వారి బలమునకు అతిశయాస్పదం నీవే. నీ దయచేతనే నీవు మా కొమ్ము హెచ్చింపబడుచు ఉన్నది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నీ ముఖకాంతిని చూచి వాళ్ళు నడుచుకొనుచు ఉన్నారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. దేన్ని బట్టి మనం నడుచుకోవాలండి? మనం ఎలా నడవాలండి? దేవుని ముఖకాంతిని చూసి మనం నడవాలి. ఎవరి ముఖకాంతి అండి? చెప్పాలి. ఎవరి ముఖకాంతి? దేవుని ముఖకాంతిని బట్టి, లేకపోతే ఆయన ముఖకాంతిని చూస్తూ మనం విశ్వాసయాత్రలో సాగిపోవాలి. అదే బైబిల్ చెప్తుంది, విశ్వాసమును కర్తయు తను కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన ముఖకాంతి మన మీద ఉదయించాలి. ఆయన ముఖకాంతి మన మీద ఆయన ప్రకాశింపచేయాలి. దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు చూసినట్లు, ఒక దాసురాలి యొక్క కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూస్తున్నట్లు మన కన్నులు ఎల్లప్పుడూ దేవుని ముఖమనే చూడాలి. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించాలి. ఆయన ముఖకాంతిని చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు ఆయన దయచేత మన కొమ్ము దేవుడు హెచ్చిస్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ముఖకాంతిని గురించి మనం చూస్తే ప్రియులారా, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలని కనబడతాయి అంటే. ఆమె ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి, ఆయన ముఖంలో ముఖం పెట్టి మనం చూస్తే మన తల దించేసుకుంటాం. ఎందుకంటే ఆయన ముఖంలో మన రహస్య పాపాలు కనబడుతుందని బైబిల్ హెచ్చరిస్తుంది. ఏ పాపం ఇక్కడ దాగదు, ఏ పాపాన్ని మనం దేవుని ఎదుట దాచలేము. ఎందుకంటే ఆయన ముఖకాంతిలో స్పష్టంగా మనం చేసిన పాపాలని బయలుపరచబడుతుంది. జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళారండి. యేసయ్య ఆయనకి ఏం బోధించలేదు. నీ పాపం చేసావు, తప్పు చేసావు, అక్రమం చేసావు, ఎలా సంపాదించావు. ఆస్తిపరుడి ఇంటికి వెళ్ళి, బ్రదర్ మీరు ఎలా సంపాదించారని మనం అడగగలుగుతామా? ప్రైజ్ ది లార్డ్. ఓ పెద్ద ఆస్తి, పెద్ద ఇల్లు ఎట్లా కట్టారమ్మా, ఇది కష్టార్జితమేనా, లేకపోతే లంచాలు ఏమైనా తీసుకు అని అడగలేము కదండి మనం.
యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళి ఎలా సంపాదించేవేంటని అడగలేదండి. కానీ యేసు ప్రభు ముఖకాంతిలో, ఆయన ముఖకాంతి ప్రకాశిస్తుంటే ఆ ప్రకాశంలో, ఆ ముఖకాంతిలో జక్కయ్య తన పాపాన్ని దాచలేకపోయాడు, తన చేసిన తప్పులు కప్పిపుచ్చలేకపోయాడండి. చివరికి వచ్చి బహిరంగంగా ఒప్పుకున్నాడు తన పాపాన్ని. ప్రభువా, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి 4 గంటలకి ఇచ్చేస్తా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నా ఆస్తినంత పేదలకి ఇచ్చేస్తా. యేసన్న గారు అంటూ ఉంటారు, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు పాపం చేసేవని ప్రభు ఏం చెప్పకపోయినా ఆ ముఖ కాంతిలో, ఆ ప్రసన్నతలో రహస్య పాపాలని బయటపడిపోయింది. నీ ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, ఆయన ముఖకాంతిని చూస్తూ, ఆయన ప్రసన్నతను చూస్తూ, ఆయన ముఖకాంతిని చూస్తూ వాళ్ళు నడుచుకుంటున్నారంట. అప్పుడు వాళ్ళకి దేవుడు హర్షధ్వనులు కలిగిస్తాడు. వాళ్ళు సంతోషిస్తారు, నీతిని బట్టి హర్షిస్తారు. వారి బలమునకు అతిశయాస్పదము దేవుడై ఉంటాడు. దయచేత దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు ఆయన ముఖకాంతిని చూస్తూ వెళ్ళిపోండి, నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ కొమ్మును దేవుడు హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు చరిత్ర మనం చూస్తాం. చిన్నతనంలోనే తల్లి తను చేసుకున్న తీర్మానాన్ని బట్టి, తను చేసిన మ్రొక్కుబడిని బట్టి ఒక పసివాడిని, పాలు విడిచిన చంటి బిడ్డను తీసుకొచ్చి దేవుని మందులు విడిచి వెళ్ళింది. బైబిల్ చెప్తుంది, సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మన పిల్లల్ని దేవుని మందులో పరిచర్య చెయ్యనివ్వాలి. పిల్లల్ని చదివించండి, తప్పని అనట్లా, చదివించడం కాదు. ఒక చిన్న ప్రాయంలో ఒక 13, ఒక 15 ఇయర్స్లో పిల్లలు దేవుని మందులో, ఒక 10 to 15 ఇయర్స్ లోపల దేవుని మందులో పిల్లలు ఉన్నారనుకోండి, సండే స్కూల్లో ఉంటూ మందిరంలో పరిచయం చేస్తున్నారు. 20 ఇయర్స్ వచ్చిన తర్వాత నీ వాళ్ళ గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదంట. నేను ప్రైజ్ లార్డ్. 20 ఇయర్స్ ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి నా తల్లి ప్రార్థనలో కూర్చొని ఉంటుంది కానీ ఇటు చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండాలి, మరి తప్పదు. మరి నేను అంటాను, ఒక 10 లేకపోతే 13 to ఒక 15-17 ఇయర్స్ వరకు వాళ్ళ దేవుని మందిలో పరిచయం చేస్తే 17 తర్వాత 17 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత బిడ్డల గురించి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ దేవుని మందిలో పరిచయం చేశారు కనుక, దేవుని మందిలో ఉన్నారు కనుక, ఇక్కడ అనుభవాలు నేర్చుకున్నారు కనుక అది యవ్వన కాలంలో వాళ్ళని కాపాడుతూ వెళ్తుంది. హల్లెలూయా. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తుండేది ఏలి దగ్గర, కానీ అది ఎవరికి పరిచర్య? దేవునికి చేసిన పరిచర్య. ఆమేన్. ఒక దైవజనుడు ఉన్నారండి, ఇప్పుడు లేరు, వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయన మోహన్ సిలాదర్స్ గారు వాళ్ళ మినిస్ట్రీస్లో పరిచర్య చేసేవారు. వారు అప్పాదోరే గారని మన గుడాల పండుగ కూడా చాలా సందర్భాలు వచ్చారు. వారు ఇప్పుడు లేరు, ప్రభు సన్నిధికి వెళ్ళారు. వారి సాక్ష్యం ఒకటి నేను విన్నానండి. ఏంటి సాక్ష్యం అంటే, ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ అనమాట. పెద్ద బ్యాంకులో మేనేజర్గా ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు. 10 ఇయర్స్ తన భార్య ఆయన కోసం ప్రార్థన చేశారు, మారు మనసు పొందాలని. ఎన్ని ఇయర్స్ అండి? 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆయన బ్యాంక్ మేనేజరు రక్షణ పొంది ప్రభు నమ్ముకున్నారు. ఆ తర్వాత ఆయన రక్షణ పొందిన తర్వాత దేవుని మందిరానికి వచ్చేవారంట. దేవుని మందిరంలో ఏదైనా పరిచర్య చేస్తే బాగుంటుందని కోరుకొని దేవుని మందిరానికి వచ్చి పాస్టర్ గారి దగ్గర అడిగారంట, అయ్యా ఈ చర్చిలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను, పరిచర్యలో నాకు ఏదైనా పరిచర్య ఉంటే ఇవ్వండి, నేను బ్యాంక్ మేనేజర్ని. ప్రైజ్ లార్డ్. ఒక పెద్ద బ్యాంకులో పెద్ద మేనేజర్, పెద్ద పోస్ట్ నాది, కాబట్టి ఇక్కడ ఏదైనా పరిచర్య ఉంటే నాకు ఇస్తారంటే, సరే ఈరోజు ఓల్ నైట్ ప్రేయరు, ఒక 1000 మంది వచ్చారు ఈ ఓల్ నైట్ ప్రేయర్కి. వాళ్ళు కాఫీ తాగిన కప్పులు అక్కడ ఉన్నాయి, మరి మీరు పరిచర్య చేయాలంటే వీళ్ళు ఆ కప్పులు కడుగుతారా అని అడిగాడంట. ఈయన అనుకున్నాడంట, నేను బ్యాంక్ మేనేజర్కి, ఈ పల్లెటూరు జనాలు కాఫీ తాగిన కప్పులు నేను కడగాల అని అనిపించిందంట. అనిపించినప్పుడు కూడా పరిచర్య కదండి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అది కూడా ఒక ఆశీర్వాదమే కదా, దేవుని ప్రజలు తాగిన కప్పులే కదా, తప్పేముందని వెళ్ళి ఆయన 1000 మంది కాఫీ తాగిన కప్పులు 1000 కప్పులు కడిగేవాడంట. ఎవరు? బ్యాంక్ మేనేజర్. ఒక్క పూట కాదు, 5 సంవత్సరాలు అదే పరిచయం అంట ఆయనకి. ఎన్ని సంవత్సరాలండి? ప్రమోషన్ రాలా అక్కడ. 5 సంవత్సరాలు అదే పని చేశారంట.
ఆ దైవజనుడు అంటారు, ఆయన ఒక బ్యాంక్ మేనేజర్, అప్పటికి ఉద్యోగం చేస్తున్నారు. కానీ దేవుని మందిరానికి వస్తే ఆయన డ్యూటీ ఏంటంటే కప్పులు కడిగే డ్యూటీ అనమాట. ఏది 1000 మంది కాదు, 1000 కప్పులు కడగాలంటే కష్టమేనా, ఈజీయా? కష్టమే కదండి 1000 కప్పులు కడగాలంటే. మొత్తం మీద 1000 కప్పులు కడిగి పరిచర్య చేసేవాళ్ళు అంటాం. కానీ ప్రియులారా, ఆ పరిచర్యను ప్రభు చూశారు. అది ఆయన కష్టంగా చెప్పలేదు, ఇష్టపడి ఆ పనిని ఆయన చేశాడు. ఆ తర్వాత కాలంలో దైవజనుడు మోహన్ సి లాజర్ సాయి గారితో కలిసి వేదిక మీద ప్రసంగించగలిగిన స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, పరిచర్య ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. దేవుని ముఖకాంతిలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రసన్నతలో. చిన్నప్పుడే తల్లి దేవుని ప్రసన్నతలో నా కుమారుడు ఉండాలి, దేవుని మహిమలో నా కుమారుడు పెంచబడాలి, దేవుని ముఖకాంతిని చూస్తూ నా బిడ్డ సాగిపోవాలని నా తల్లి ఆ చంటి బిడ్డని దేవుని మందిలో ఉంచి వెళితే ఆయన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏ పోదును ధరించుకొని అయినా సేవ చేస్తున్నాడు. ఏ పోదు అంటే అది యాజకులు ధరించుకునే వస్త్రం. వాస్తవంగా ఆ షిలోహు ప్రార్థన మందిలో యాజకులు, లేవీలు ఎవరు అని మనం చూస్తే ఏలి కుమారులు. వాస్తవంగా వాళ్ళు ధరించుకోవాలి ఆ వస్త్రం. కానీ ఆ వస్త్రం మీద ఆసక్తి, తెల్ల బట్టల మీద ఆసక్తి. ఆమెన్ చెప్పండి గట్టిగా. యాజక వస్త్రాన్ని ధరించుకోవాలి, యాజక వస్త్రం కావాలి. చిన్నపిల్లోడు యాజక వస్త్రాన్ని ధరించుకొని ఏ పోదుని ధరించుకొని, ఆ ఏ పోదులో ప్రియులర 2 రాళ్ళు ఉంటుంది. ఊరిము తుమ్మిము అనే ఒక 2 రాళ్ళు ఉంటుంది. ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది, ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది. ప్రియులరా, మరి బైబిల్ పండితులు చెప్తారు, దేవుడి దగ్గర విచారణ చేసేటప్పుడు ప్రభువా వెళ్ళాలా వద్దా అని ప్రభుని అడిగినప్పుడు ఎస్ అంటే దేవుడు వెళ్ళమంటే ఆ గ్రీన్ కలర్ రాయి ప్రకాశిస్తుందంట, వద్దనుకుంటే రెడ్ కలర్ రాయి ప్రకాశిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ఏ పోదును ధరించుకొని దేవుని యొక్క ఆలోచన తెలుసుకొని ఆ ఏ పోదును ధరించుకొని మరి ఏలి ఎదుట యెహోవాకైనా పరిచర్య చేస్తూ ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా మన బైబిల్లో గమనిస్తే ప్రియులారా, మందసం ఉన్న దేవుని మందిరంలో, మందసం ఉన్న దేవుని గుడారములో ఉండి ఆయన అక్కడ బలిపీఠం దగ్గర పడుకుని ఉండేవాడు. మామూలుగా నిద్రపోయేవాడు రాత్రి సమయంలో బలిపీఠం సమీపాన పడుకుంటారంట. బలిపీఠం సమీపాన పడుకునే వాళ్ళ ఆ ఉద్దేశం ఏంటంటే దేవుని స్వరం నాకు వినబడాలి. ఆమేన్ చెప్పండి అది గట్టిగా. బలిపీఠం దగ్గర చాలామంది పడుకుంటారంట, ఎందుకంటే ఇక్కడ పడుకుంటే దేవుడు మాట్లాడతాడు, దేవుని స్వరం వినాలి. ఆ చిన్న ప్రాయంలో, చిన్నతనంలో ఏ పోదుని ధరించుకోవాలి, దేవుని ముఖకాంతిలో నేను ఉండాలి, దేవుని స్వరాన్ని నేను వినాలి. దేవుని మాట వినాలని ఆశ ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఆయన ముఖకాంతిలో ఉండండి, ప్రభు తన వాక్కు పంపిస్తాడు. చప్పట్లు కూడా మందరు గట్టి 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 గట్టిగా. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఆశ ఉండాలి. ఆమేన్. దేవుని మందిలో బాగా నిద్రపోవాలనుకునే వాళ్ళకి దేవుడు మంచి నిద్ర ఇస్తాడు. ఈరోజు నేను ఒక వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలి. ఈ రాత్రి నా దేవుని స్వరం నాకు వినబడాలి. ఒక మాట చాలు, ఒక్క మాట చాలు, ఆయన మాట కావాలి అని పట్టుదలతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఆయన మెల్లని స్వరం వినబడుతుంది. హల్లెలూయా. ఏలి వాయిస్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె దేవుడు ఏలి వాయిస్లో, పెద్ద ఆయన వాయిస్లో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు సమూయేలు అని దేవుని స్వరం వినబడంగానే పరిగెత్తుకుంటూ ఏలి దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి. పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలండి, అర్థమైందండి. యవనస్తులు తప్పనిసరి, నీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఏంటంటే ఇంకా వృద్ధాప్యంలో ఉన్న పెద్దవాళ్ళు పిలిచిన వెంటనే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది తల్లిదండ్రులు నేర్పించాలి. అవి ఎవరి కొమ్ము హెచ్చించబడుతుంది, ఎవరికి దేవుడు తన ముఖకాంతిలో స్థిరపరిచి తన ముఖకాంతిలో ఉన్న ఆ హెచ్చింపు ఘనతను దేవుడు దయచేస్తాడు అని మనం చూస్తే పెద్దలంటే రెస్పెక్ట్ అండి. ఒక్కసారి కాదు, సమూయేలు సమూయేలుని పిలిచిన ప్రతిసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా నన్ను పిలిచారా అంటే
ఆ దైవజనుడు గుర్తుపట్టి, ఓహో దేవుని స్వరం, ఈయనకి బలిపీఠం దగ్గర పడుకున్నాడు కదా, దేవుని స్వరం. స్తోత్రం చెప్పడం గట్టిగా. బలిపీఠం దగ్గర ఆయన పడుకున్నాడు. స్వరం ఎక్కడి నుండి వస్తుంది తెలుసండి? అతి పరిశుద్ధ స్థలంలో ప్రియుల నిబంధన మందసం దగ్గర నుండి దేవుని స్వరం వినపడుతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత ఏలీ యాజకుడు చెప్పాడు ఏమనంటే, చిత్తగించు ప్రభువా, నీ దాసుడు నేను ఉన్నానని చెప్పమని చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళి ప్రియులారా మరలా దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ప్రత్యక్షమై పిలిచినప్పుడు, చిత్తగించు ప్రభువా నీ దాసుడను అని అన్నారు. దేవుడు ఆయనతో మాట్లాడారు. దేవుని మాట వినాలి, ఆయన ముఖకాంతిలో నడుచుకోవాలి అనే ఆశ మీకుంటే ఖచ్చితంగా నా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు. ఇప్పుడే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని వింటున్నావు. జరగబోయే కార్యాలు దేవునికి బయలుపరచబోతున్నాడు. నీ పిల్లల పట్ల ఆయన సంకల్పించిన సంకల్పాన్ని బయలుపరచబోతున్నాడు. తన చిత్తాన్ని బయలుపరచబోతున్నాడు. అంతేకాదండి, సమూయేలుని ఆశీర్వదించిన దేవుడు దాను మొదలుకొని బేర్షెబ వరకు ఆయన కీర్తి విస్తరించినట్లు, వ్యాపించినట్లు నిన్ను నా దేవుడు హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు సమూయేలు గుడారంలో ఉండేవాడు, దేవుడు ప్రత్యక్ష గుడారంలో, లేకపోతే దేవుని గుడారంలో ఉండేవాడు. ఆ తర్వాత కాలం ప్రియులారా సమూయేలు ఎక్కడెక్కడికైతే వెళ్తాడో అక్కడంతా దేవుడు అతనితో ఉండేవాడు. ఆమేన్ చెప్పండి గట్టి. మనం దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి పక్కన వాళ్ళు, మీరు దేవునితో ఉంటే, చెప్పండి, మీరు దేవునితో ఉంటే దేవుడు మీతో ఉంటాడు. హల్లెలూయా. మీరు ఆయన ముఖకాంతిలో నడుచుకుంటే మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తారో అక్కడంతా ప్రభు మీతో పాటు రాబోతున్నాడు. హల్లెలూయా. గుడారములో ఆయన నివసించే దేవుడు కాదండి, సమూయేలుని ఒక గుడారముగా ప్రభు మార్చేశాడు. సమూయేలు ఎక్కడెక్కడైతే ఉంటాడో అక్కడంతా ప్రభు ఉంటాడు. నేను విశ్వసిస్తున్నాను. ఈ రాత్రి ప్రార్థన ముగించుకుని మీరు వెళ్ళేటప్పుడు, మీరు వెళ్ళు ప్రతి స్థలములో నా ప్రభు నిన్నే ఒక గుడారముగా మార్చబోతున్నాడు. గుడారముగా మార్చి నీలో నివసించబోతున్నాడు. నీతో నివాసం చేయబోతున్నాడు. నీతో సంచరించబోతున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాలు నా దేవుడు నిన్ను ఘనపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. మనం ఆయన ముఖకాంతిని చూచి నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన దయచేత మనల్ని హెచ్చిస్తాడు. హృదయానందంతో ప్రభు మనల్ని నింపుతాడు. ఆయన నామాన్ని బట్టి మనం హర్షిస్తాం. మన బలానికి ఆయనే అతిశయాస్పదముగా మార్చబడతాడు. హల్లెలూయా. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు రాజుకు విరుద్ధంగా ఒకడు కుట్ర చేశాడు. రాజుకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఒకడు కుట్ర చేశాడు. ఆ సంగతిని రాజుకు తెలియచేసింది ఎవరు? మొర్దెకైని, గుమ్మం దగ్గర ఉన్న మొర్దెకైని ఒక వ్యక్తికి ఎవరో గుసగుసలాడుతున్నారు రాజుకు వ్యతిరేకంగా, సింహాసనానికి వ్యతిరేకంగా రాజుని చంపాలని గుమ్మం దగ్గర మాట్లాడుతుంటే ఆ సంగతి తెలుసుకుని వెంటనే ఎస్తేర్కి మెసేజ్ పాస్ చేస్తే ఎస్తేర్ ఆ విషయాన్ని రాజుకు చెప్తే రాజు వాళ్ళిద్దరికి శిక్ష విధించాడు. ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళని దండించాడు. దాని గ్రంథంలో రాశాడు. మొర్దెకైకి ఏదైనా సహాయం చేశాడా? ఏం చేయాలి? అతన్ని దండించాలి, ఇతన్ని సన్మానం చేయాలి. సన్మానం చేయకపోగా మీరు ఆ తర్వాత వాక్యాన్ని చదువుకుంటూ వస్తే హామాను అనే ఒక వ్యక్తిని గణపరిచినట్లు బైబిల్లో మనం చూస్తాం. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడతాం, మనం ఎంతో ప్రయాసపడతాం, కానీ మనకు ఘనత రాదు, కానీ మన పక్కన వాళ్ళు ఘనత వస్తుంటుంది. కొంతమంది అంటారు, అన్న మాట్లాడి థ్రోట్ అంతా పెయిన్ వచ్చేస్తుందన్న, బోల్డ్ అని క్లాసెస్ మేమే చెప్పాలన్నా, కానీ మా జీతం ఏమో కొంచెం. ఆ టైంకి వచ్చి చిన్న సంతకం పెట్టి వెళ్తారు. పెద్ద బాధ్యత వాళ్ళకేమో పెద్ద జీతాలు. కష్టాలన్నీ మాయి, కానీ ఫలితాలు వాళ్ళకి. ప్రాజెక్ట్ వర్క్ అంతా చేసేది మేము, కానీ ఘనత వచ్చేదేమో ఆయనకి. కష్టాలన్నీ మాకు, ఘనత ఏమో వాళ్ళకి. కానీ మేము ఇంత కష్టపడ్డాం కదా అని కనీసం మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఉండరు, మమ్మల్ని ఘనపరిచే వాళ్ళు ఉండరన్న చాలా బాధగా ఉంటుంది అంటూ ఉంటారు. సో మేలు చేసింది ఎవరు? కాపాడింది ఎవరు? రక్షించింది ఎవరు? మొర్దెకై. కనీసం మొర్దెకై గురించి గ్రంథంలో రాశారు, కానీ అది ఎవరు, ఏంటి, వివరాలు ఏంటి, అతను కనీసం పిలిచి అతను ఏదైనా సన్మానం ఏం లేవన్నమాట. హామాను ఏం చేశాడని హామాన్ని గనపరిచినట్లు, ఏం చేశాడని హామాన్ని మన కళ్ళ ముందే కొంతమంది గనపరచబడుతుంటే ఎక్కడో మనసులో బాధగా ఉంటుంది. మనం కూడా కష్టపడ్డాం కదా. స్తోత్రం చెప్పడం గట్టిగా.
మనల్ని కూడా పట్టించుకుంటే బాగుంటుంది కదా. అందరిని పట్టించుకుంటూ వద్దంట్లా, మమ్మల్ని కూడా పట్టించుకుంటే బాగుంటుంది కదండి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి కూల్ డ్రింక్ ఇస్తున్నారు, మాకు కూడా కనీసం థమ్సప్లు అండ్ కోకోకోలా లాంటివి కాకపోయినా ఏదో ఒకటి, లిమ్కానో ఏదో ఒకటి వేస్తే మేము కూడా సంతృప్తి చెందుతాం కదా అనే ఫీల్ ఎవరికైనా ఉంటుంది. హామానేమో రోజు రోజుకి హెచ్చిస్తున్నారు. కానీ మొరదకై ఆ గుమ్మం దగ్గరే ఉన్నాడు. కొంచెం ఓపిక పట్టండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీ కళ్ళ ముందు నీ శత్రుని దేవుడు హెచ్చిస్తున్నాడంటే దానికి కారణం ఏం తెలుసండి? అతన్ని తీసుకొచ్చి అతని కన్నులు ఎదుట నిన్ను దేవుడు గణపరచబోతున్నాడు. చెప్పండి కూడా గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నీ ప్రక్కన నీ శత్రు అతిశయిస్తుంటే సంతోషించు. ఇంకా 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 హెచ్చించబడు. ఎందుకంటే ఒకరోజు నీవు కింద నడుస్తావు, నేను గుర్రం మీద నడవబోతున్నాను. గుర్రం మీద ప్రయాణం చేయబోతున్నాను. నువ్వు క్రింద నడుస్తావు, నీ ద్వారా నీ కనులు ఎదుట నా దేవుడు నన్ను గణపరచబోతున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని ముఖ కాంతిని చూస్తూ నడుచుకోండి, అంతే. ఎవరిని చూడొద్దండి, ప్రభుని చూడండి. భక్తిహీనులు చూసినప్పుడు మనసులో మత్సరం కలుగుతుంది. చెడిపోయిన మనుషులు డెవలప్ అవుతుంటే, వాళ్ళు డాబాలు కొంటుంటే, వాళ్ళు ఇల్లులు కడుతుంటే, వాళ్ళ బండ్ల మీద బండ్లు కొంటుంటే, వాళ్ళు కాస్ట్లీ కార్లో తిరుగుతుంటే మనకు అరే మనం ఇంత భక్తి చేస్తున్నాము, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడు ప్రార్థన మాకు లేవే అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సంపాదించని ఒకరోజు వాళ్ళు నేల మీద నడుస్తారు, మిమ్మల్ని విజయోత్సవాలతో దేవుడు రేగిస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ముఖకాంతిని చూచి ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళని దయచేత వాళ్ళ కొమ్మును దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. మిమ్మల్ని దేవుడు హెచ్చించునుగాక, ప్రభు మిమ్మల్ని ఘనపరచునుగాక. రెండో మాట కూడా చెప్తాను, త్వరగా చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చదవండి. 119వ కీర్తన 17వ వచనం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచు ఉందును. ప్రైజ్ ది లార్డ్. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీవు దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకోను. ఒకటి ప్రియులారా, ఆయన ముఖ కాంతిని చూసి మనం నడుచుకోవాలి. రెండవదిగా ఆయన వాక్యమును బట్టి మనం నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన వాక్యం, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా. ప్రైజ్ ది లార్డ్. బలులు అర్పించుట కంటే మాట, దేవుని వాక్యాన్ని వినుట శ్రేష్టం. కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు. దేవుడు అమాలేకులు సంపూర్ణంగా నిర్మూలపరచమని ప్రభు చెప్తే సౌలు సంపూర్ణంగా నిర్మూలపరచకుండా బలమైన వాటిని, బలిష్టమైన వాటిని తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు సౌలుని చూసి, ఏం చేశావు? వినబడుతున్న ఎడ్ల రంకలు, గొర్రెల అరుపులు. కారణం ఏంటంటే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేసిన వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకోవాలి. వాక్యాన్ని ముందుంచుకొని, వాక్యం ఏం చెప్తుంది జీవితంలో, మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ డిసిషన్, వాక్యం ఏమంటుంది? నేను అక్కడికి వెళ్ళడం వాక్యానుసారమేనా? నేను ఇలా మాట్లాడడం వాక్యానుసారమైనదేనా? నేను ఇలా ప్రవర్తించడం వాక్యానుసారమైనదేనా? వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటున్నానా? సౌలు చనిపోయాడు, సింహాసనం ఖాళీ అయింది. సౌలు తర్వాత దావీదే, అది అందరికీ తెలిసిన సత్యం. సింహాసనం ఖాళీ అయిందని పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చోలేదు. యూదా దేశానికి నేను వెళ్ళుదునా అని దేవుణ్ణి అడిగాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వెళ్ళమన్నాడు కదని పరిగెత్తుకుంటూ వెళ్ళా. యూదా దేశంలో నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? సింహాసనం ఖాళీగా ఉంది. సౌలు సింహాసనం ఖాళీగా ఉంది, అక్కడ పరిగెత్తలేదండి. ప్రేమైన వాళ్ళారా, దేవుడు అన్నాడు హెబ్రోన్కి వెళ్ళమన్నాడు. హెబ్రోన్కి వెళ్ళి 7 సంవత్సరాలు హెబ్రోన్లో ఉన్నాడు. తొందరపడ్డం, ఆవేశపడ్డం ఇది మంచిది కాదండి. వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్.
నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి వచనం త్వరగా. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున. ఎవరి మాట చొప్పున చెప్పాలి? ఎవరి మాట చొప్పున? ఎవరి మాట చొప్పున? యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా. చూడండి, ఎవరి మాట చెప్పున వాళ్ళు వెళ్ళారు? చెప్పాలి. ఎవరి మాట చెప్పున? దేవుని మాట చెప్పున వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి నీళ్లు దొరికింది అక్కడ? కొన్నిసార్లు మన దేవుని మాట చెప్పున వెళుతున్నా మనకు ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు. అది ప్రతికూలమైన అనుకూలమైన ఆయన మాటే వింటాం అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు లేనందున మోషే మీద సణుగుతున్నారు కదా అని చెప్పేసి దేవుని మాటకు వ్యతిరేకంగా మోషే ప్రవర్తించలేదు. ఆయన చెప్పాడు, ఆయన మాట చెప్పునే చెయ్యాలి. కొన్నిసార్లు వాక్యాన్ని పిల్లలకు మీరు చూడండి, వాక్యం చెప్పి నాన్న రే వినండి 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 అని అన్నాం అనుకోండి, కష్టంగా ఉంటుంది. ప్రార్థన, వాక్యము, బాప్తిస్మం పొందు, ఇవన్నీ నచ్చదు కొంతమందికి. వాక్యానుసారంగా పిల్లల్ని నడిపించాలని కోరుకునే తల్లిదండ్రులకు చాలా కష్టాలు ఉన్నాయి. వాక్యం బోధించే తండ్రి నచ్చడు, ప్రార్థన చేసే తల్లి పిల్లలకి నచ్చరు. వాక్యానుసారంగా మోషే వెళుతున్నాడండి, సమస్యలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, నీళ్లు లేకపోవడం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. వాక్యానుసారంగా మనం వెళుతున్న మార్గాల్లో మనకు ఎన్నెన్నో. సియోను మార్గములో పలు శోధనలు రాగా. సియోను మార్గంలో మనకి ఎన్నో శోధనలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. సియోను మార్గం పూల బాటేం కాదు, శ్రమలు వస్తాయి. అయినా ఆయన వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. చూడండి, వాళ్ళు వెళుతున్న మార్గాల్లో దేవుని మాట చెప్పునే వాళ్ళు బయలుదేరారు, కానీ నీళ్లు లేదు. కానీ మోషే దేవుని మాటల కోసమే ఎదురు చూస్తుంటే దేవుడు అంటాడు, నీవు హోరేబుకు వెళ్ళు. అసలే నీళ్లు లేకుండా అల్లాడిపోతుంటే, హోరేబ్ అంటే అది ఒక పాడైన స్థలం. ఆ పాడైన స్థలానికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అంతేకా, నీకేమైనా పిచ్చా? జనాలు నీళ్ళు లేకుండా చస్తున్నారు, మరలా అటు ప్రయాణం చేద్దామంటే దేవుడు చెప్పాడు, ఆయన మాట చెప్పన వెళ్ళారండి. బండను కొడితే ప్రియులారా, బండను ముడితే బండ బద్దలయ్యి బండల నుండి జీవజల నదులు వచ్చినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. వాక్యానుసారంగా మీరు నడుచుకుంటే అది బండ అయినా బద్దలవుతుంది. నీ దాహాన్ని ప్రభు తీరుస్తాడు. ఎడారులను దేవుడు నీకు సుఖ సౌఖ్యముగా ప్రభు మార్చబోతున్నాడు. ఎండిన నేలను నీటి బుగ్గలుగా ప్రభు మార్చబోతున్నాడు. ఏమీ లేని చోటు కూడా ఏదైనా చేయడానికి శక్తి గల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏలినవాడా, మాకైతే నమ్మకం లేదు, కానీ నీ మాట చెప్పున వల వేస్తాం. ప్రైజ్ ది లార్డ్. చేపలు పట్టడం నీకు వచ్చా మాకొచ్చా? ప్రైజ్ ది లార్డ్. నీకు వచ్చా మాకొచ్చా? మీరు మీ పూర్వీకులందరూ కూడా కార్పెంటర్ పని చేశారు, మేము చేపలు పట్టేవాళ్ళు. మాకు తెలుసా? మీ మాట్లాడుతూ సందేహిస్తూ సంశయిస్తూ ప్రశ్నిస్తూ కూర్చోవద్దు. ఏలినవాడ, నీ మాట చెప్పున వల వేస్తాం. వల వేస్తే 2 పడవలు నిండిపోయేంత విస్తారమైన చేపలు పట్టుబడింది అంతే. ఆయన మాట సెలవిస్తే సముద్రంలో ఎక్కడెక్కడున్న చేపలన్నీ వచ్చి అక్కడ వలలో పడ్డాయి. రప్పిస్తాడు రప్పిస్తాడు రప్పిస్తాడు. నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. వాక్యానుసారంగా నడుచుకోవడమే మన పని. ఆ మార్గంలో శ్రమలుగా ఉండొచ్చు, కీడుగా అనిపించవచ్చు, కీడు చాటును మేలు ప్రభు దాచి ఉంచాడు. హల్లెలూయా. మీ యొద్ద ఏమైనా ఉన్నదా? చిన్న పాత్ర ఉందయ్యా, ఏమైనా ఉందా? కొంచెం అడుగంటిపోయిన నూనె కొంచెం వెళ్ళి తలుపులు వేసుకుని ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర పాత్రలు తెచ్చుకోమంటే, వాస్తవంగా అయ్యా అసలే గతి లేకుండా అల్లాడుతున్నారు. అసలు గతి లేకుండా నా మాట చెప్పు, నీవు చెయ్యి అంతే. దైవ సేవకుని నోటి మాటలు దేవుని మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాత్రను దేవుడు అక్షయ పాత్రగా ప్రభు మార్చాడు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టి. హల్లెలూయా. దేశమంతా కరువు. ఒక తల్లి కొడుకు ఇద్దరు కలిసి చనిపోవడానికి సిద్ధపడ్డారండి. ఆ తల్లిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, చనిపోయే ముందు ఒక రొట్టె తిని చనిపోదాం అనుకునేది. ప్రైజ్ ది లార్డ్. ఎటు పోదాం, ఎందుకు ఆ పిండి పక్కింటి వాళ్ళకి? అర్థమైందండి?
నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అంటారు కదండి. అట్లా చచ్చే ముందు మరి తిని సస్తే అంట, తినకపోతే సస్తే అంటండి. పోయి తిని చనిపోదాం అనుకొని పుల్లలు లేకపోతే మళ్ళా పని కట్టుకొని, పుల్లలు కూడా లేవు, పిండి ఒకటే ఉంది, కొంచెం నూనె ఉంది, ఏమైందిలే పక్కింటి ఆమెకి ఇచ్చేస్తే ఏంటండి, ఏ జానకికో ఏ కనకకో ఎవరికొకరికి ఇస్తే వాళ్ళు చేసుకుంటారు కదా. వాళ్ళకి ఇవ్వకుండా ఈమె పుల్లలు ఏరుకోవడానికి వెళ్తే దైవ సేవకుడు వచ్చి మొదట అప్పు నాకు తీసుకురమ్మన్నాడు. వాస్తవంగా ఆమె ఏమనండి, ఆకులు నాకే వాడి దగ్గర ఎవడో మూతులు నాకి వాడు వచ్చాడట. మేమే ఒక ముద్ద తిని సస్తామని అనుకుంటే మన నీవు మమ్మల్ని అడుగుతావేంటయ్యా అని అనలేదండి. దైవ సేవకుని మాటను బట్టి మొదటి అప్పం యాజకునికి, మొదటి అప్పం ప్రవక్తకి, మొదటి అప్పు దైవ సేవకుడికి ఇచ్చిందండి. పిండి తరగలేదు, నూనె తరగలేదు, కరువు కాలమంతా దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దైవదులు యేసన్ గారు చెప్తూ ఉంటారు ఈ సందర్భాన్ని. ఏంటండి, పిండి కలిపేసి పొయ్యి మీద పెనం పెట్టేసి కొంచెం నూనె ఏంటండి రాసి ఆ పెనం మీద ఆమె దోశ వేసిందంట. ఒక్కసారి ఆ పిండినట్ల ఆ పెనం మీద వేస్తే స్వై అని సౌండ్ వచ్చిందంట. దాన్ని తిప్పి మరలా ఆ దోశని ఇటు తిప్పేస్తే అది ఇంకొకసారి సై అనిందంట. యేసన్ గారు అంటారు, ఏక్ సొయ్ దోసై. ఒకసారి సొయ్యి అనేది, ఇంకొకసారి సొయ్యి అని శబ్దం వచ్చింది, దోశ అయిపోయిందంట. ఇక ఆమె తినడం, దైవ సేవకుడికి ఇవ్వడం ఒకటే దోశల పండుగ. ప్రైజ్ ది లార్డ్. మాట వినండి, ఏమీ లేని చోటు కూడా ఏదైనా చేయడానికైనా శక్తి గల దేవుడు. శూన్యములో సృష్టిని కలిగించిన దేవుడు. ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, భూమి కలుగునుగా కంటే కలిగింది, సముద్ర జలచరాలు కలుగునుగా కంటే కలిగింది, కలుగునుగా కంటే సమస్తం కలిగింది. హల్లెలూయా. అదేనండి శతాధిపతి ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు. ఒక మాట చెప్పు చాలు నా దాసుడు బాగుపడతాడు. ఒక అన్యుడుకున్న నమ్మకం కూడా మనకు లేకపోతే ఎట్లా? సో ప్రేమైన వాళ్ళరా, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా, చేతిలో ఉన్న కర్ర వాక్యానికి సాదృశ్యం. మోషే చేతిలో ఉన్న కర్ర వాక్యానికి ఆ కర్రను తీసుకుని బండను అలా ముట్టాడండి. బండ బద్దలయ్యి నీళ్లు ప్రవహించింది. అదే కర్రను చేత పట్టుకుని ఆయన, ప్రేమైన వాళ్ళరా, అమాలేకులు యుద్ధానికి వచ్చినప్పుడు కొండ మీదకి వెళ్ళి ఆ కర్రను ఆకాశ వైపు అలా కర్ర పైకెత్తి ప్రార్థించాడండి. ఆ కర్ర ఆకాశ వైపు చేతులు ఎత్తినప్పుడు అఖండ విజయం కలిగింది. వాక్యం సమృద్ధిని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. ఏమీ లేని చోటు కూడా ఏదైనా ఇవ్వడానికి ఆయన మాట విన్నప్పుడు కార్యాలు జరుగుతుంది. రెండోదిగా వాక్యం మనకు విజయాన్ని ప్రసాదిస్తుంది. దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతపట్టండి, జ్యోతుల వల్ల ప్రకాశించండి. వాక్యమే వెలుగు. జీవవాక్యాన్ని చేతపడితే ప్రియులరా, వాక్యం వెలుగు. ఆ వాక్యాన్ని బట్టి మీరు ప్రకాశిస్తారు. ఒక రాజుగారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాజ్యాన్ని స్వాధీనపరచుకున్నారండి. అక్కడున్న కొల్ల సొమ్మంతా కూడా దోచుకున్నారు. ఒక చోటుకి వెళ్ళారండి. అక్కడికి వెళ్తే అక్కడ కూడా సంథింగ్ ఏదో ఉన్నట్లు, అక్కడ నిధులు ఉన్నట్లు, లేకపోతే నిధి ఉన్నట్లు, లేకపోతే ఏదో ఉన్నట్టు వెళ్ళారండి. చూస్తే అంత చీకటి. అక్కడ ఆ గుహ ఎంట్రన్స్లో వెళ్తే అంత చీకటి. అప్పుడు అందరూ అనుకున్నారు, ఇక్కడేముంటుంది అంత చీకటి, ఏముందులే వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరేటప్పుడు వెంటనే మంత్రి గారు అన్నారు, లేదు ఒకసారి మనం చూద్దాంలే, తొందరపడ్డం ఎందుకు, మనకు అంచనా ఉంది, ఇక్కడ ఏదో దాచారనే విషయం తెలుసు, ఒకసారి చూద్దామని చెప్పి చూస్తే అంతా చీకటి. ఆ ఎంట్రన్స్లో అంతా చీకటి, ఏం కనబట్ల. వెంటనే ఆయన దీపాన్ని వెలిగించి, లేకపోతే దివిటిని వెలిగించి ఆ గుహ లోపలికి వెళ్ళారండి. ఆ వెలుగు ఎప్పుడైతే ఆ గుహలోనికి వెళ్ళిందో ఏంటండి, అక్కడున్న వజ్రాలన్నీ ప్రకాశించడం ప్రారంభించబడింది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. చీకటిలో వజ్రాలు ప్రకాశించదండి. వెలుగు అక్కడికి వచ్చినప్పుడు అవి ప్రకాశించడం ప్రారంభించబడింది. దేవుడు మన కోసం కూడా ఎన్నెన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడండి. వాక్యమని దివిటిని చేతపట్టండి, వాక్యమని జీవవాక్యాన్ని మీరు చేతపట్టండి, జ్యోతుల వల్ల మీరు వెలగండి. దాచబడిన ధన నిధులని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. వాక్యపు వెలుగులో మనం చూసినప్పుడు దేవుడు సర్వ సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ ఆమేన్. కనుక మనం ఎలా నడుచుకోవాలండి? ఒకటి, ఆయన ముఖ కాంతిని చూచి నడుచుకోవాలి. రెండవదిగా వాక్యానుసారంగా
నడుచుకోవాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వాక్యం ఏమైతే మనకు బోధిస్తుందో ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. జుంటె తేనె దారుల కన్నా మధురమైనది దేవుని మాటలు. ఈరోజు చాలామందికి వాక్యం మీద ఆసక్తి తగ్గిపోతుంది. వాక్యాలు వినడానికి ఆసక్తి తగ్గిపోతుంది. వాక్యం చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు. వాక్యం మీద ఆసక్తి లేదండి. సాతాను గాడు నేను డైవర్ట్ చేస్తున్నాడు. ఏదో ఒక పనిలో నేను బిజీ చేస్తున్నాడు. వాక్యాన్ని వినాలి 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 చదవాలి 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 చదవాలి. దైవజనేశ్వర గారు అంటారు, వారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఏసన్ గారు ఏ ఇంట్లో అయితే బస చేశారో వాళ్ళ ఇంట్లో ఇంటి ఇల్లాలు ప్రతి గదిలో ఒక రేడియో పెట్టి ఆ రేడియోలో వాక్యం వినబడతా ఉంటుందంట. ఆ దేశంలో వాక్యం రేడియోలో వినబడుతుంటే సరే బయటికి వెళ్ళేటప్పుడు తాళాలు వేసుకుని వెళ్ళేటప్పుడు రేడియోలను కట్టేయాలి కదండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు గ్యాస్ కట్టేసామా ఏంటండి ఈ కార్యక్రమాలన్నీ చూసుకుని వెళ్తారు కదండి. కానీ రేడియో కట్టేయకుండానే బయలుదేరుతుంటే అప్పుడు ఏసన్ గారు ఆమె గుర్తు చేశాడు, అమ్మ రేడియోలో వాక్యం మోగుతుంది, మీ రేడియో కట్టేయలేదంటే మేము రేడియో కట్టేసేది లేదండి, రేడియోలో వాక్యం మరి ఎవరు ఉండం కదా, మరి ఎందుకు వాక్యం ఉంటే కదా వినడానికంటే మేము ఉన్నా లేకపోయినా మా ఇంట్లో అన్ని గదులు దేవుని వాక్యం వినబడతా ఉండాలి. వాక్యం ఎక్కడుంటుంది అక్కడ చీకటి ఉండదు. వాక్యం ఎక్కడుంటే అక్కడ భయం ఉండదు. వాక్యం ఎక్కడుంటే అక్కడ జీవం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రేమైన వారారా వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి. వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. వాక్యాన్ని పిల్లలకి వినిపించండి. వాక్యాన్ని ధ్యానించండి. వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలి. ఒకటి ఆయన ముఖకాంతిని చూసి నడుచుకోవాలి. రెండవదిగా వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా ఆత్మానుసారముగా మీరు నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఒకటి ఆయన ముఖకాంతిని చూసి నడుచుకోవాలి. రెండవదిగా వాక్యానుసారంగా నడుచుకోవాలి. మూడవదిగా ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి. అప్పుడు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. రెండవదిగా మనకు ఆత్మని ఇచ్చాడు. శరీరాన్ని ప్రభు ఇచ్చాడు, ఆత్మని ఇచ్చాడు. శరీరానికి ఆత్మకు అది వ్యతిరేకమైన దిక్కులో అవి పోరాడుతూ ఉంటుంది. మనం మంచి చేయాలనుకున్న పనిని ఈ శరీరం చేయనివ్వదు. పౌలు గారు అంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడైన మనుషుడిని, ఇట్టి మరణమునకు లోనగా ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని పౌలు గారు బాధపడతారు. మంచి చేయాలనుకున్న మంచిని నేను చేయకపోగా చెయ్యకూడదు అనుకున్న చెడ్డ పనిని చేస్తున్నాను. ఒక పాప నియమం. శరీరం కోరుకునే ఆలోచనలు శరీరం ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటుంది. ఆత్మ ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటుంది. మనం శరీరేచ్ఛలను జయించి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మీరు చూడండి, మనం యాకోబు ఏశావు చరిత్ర మనం చూస్తే ఒక్క పూట కూటి కోసం, ఏ కూటి కోసం అండి? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉన్నాడేమో చూసుకోమని వాక్యం హెచ్చరిస్తుంది. ఒక్క పూట కూటి కోసం. ఒక్క పూట తినకపోతే మనం చనిపోతామా? చెప్పాలి. కానీ ఆయన అంటే నేను చనిపోతాను అంటాడు. చచ్చిపోతున్న నాకు జ్యేష్ఠత్వం ఎందుకు? అయ్యా బాబు ఏశావు, యాకోబు ఇంటికి వచ్చావు, కొంచెం ముందుకు జరిగితే అక్కడ మీ నానిల్లు. నానింటికి వెళ్తే తండ్రింట సమృద్ధి ఉంటుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా ఇక్కడ దాకా వచ్చావు, కొంచెం ముందుకు వెళ్తే తండ్రి ఇల్లు, తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. కానీ మీరు చూడండి, శరీరీచ్ఛలు, శరీర క్రియలు, ఆత్మానుసారంగా నడుచుకోలేదు. అరే దేవుడు నాకు ఇచ్చిన జ్యేష్ఠత్వం, ఇది నా జన్మ హక్కు, ఒక పూట కూటి కోసం నా హక్కు నేను పోగొట్టుకుంటానా అని ఆలోచించకపోగా ఆ పూట ఆహారం కోసం తన హక్కును అమ్మివేసి భ్రష్టుడుగా వ్యభిచారిగా మిగిలిపోయాడు ఏశావు. ఎందుకంటే తినకపోతే చచ్చిపోతానని. ఆ మధ్య ఒక తల్లి నా దగ్గరకు వచ్చారండి. ఆ 3 కూతురులు ఆమెకి. వినండి, ముసలోళ్ళు వినాలి. 3 కూతురులు. భర్త మిలిటరీలో దేంట్లోనో ఉద్యోగం చేశారు. ఆయన చనిపోయారు. వచ్చిన డబ్బులతో కూతురులకు 3కి పెళ్ళిళ్ళు చేసేసారు. 3కి వివాహాలు అయిపోయింది. 3 స్టేర్ బిల్డింగ్ అనమాట. 3 స్టేర్ బిల్డింగ్ అది. ఆ తల్లి ఏం చేసిందంటే పెద్ద కూతురికి ఒక ఫ్లోరు,
రెండో కూతురికి ఇంకొక ఫ్లోరు, మూడో కూతురికి ఇంకేముంటుంది చెప్పండి పాపం, అంతకన్నా భాగ్యం ఏముంటుంది. అందరికి ఇచ్చింది కానీ రాద్దాంలే అనేది కానీ ప్రస్తుతానికి ఉండమని ఇచ్చిందండి. ఒకరోజు వీళ్ళు ముగ్గురు కలిసి అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళమ్మ అదే టైంలో ఫోన్ చేసినట్టుంది. ఫోన్ మాట్లాడుతూ ఫోన్ కట్ అయ్యేలా మర్చిపోయారు. ఫోన్ అటు పక్కన పడేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ముసలి దబ్బో నా ప్రాణాలు తీసేస్తుంది. అర్థమైందండి? ప్రాణాలు తీసేస్తుంది అంటే వీళ్ళ దగ్గర ఒక 10 రోజులు, వాళ్ళ దగ్గర ఒక 10 రోజులు, వాళ్ళ దగ్గర ఒక 10 రోజులు. నెలకు ఎన్ని రోజులండి? 30 రోజులు. అప్పుడప్పుడు 31 రోజు వస్తుంది. ఆ ఒక్కరోజు కష్టం కొంతమందికి. వంతులు వేసుకుంటూ ఉంటుంటే ఒక ఆమె అంటుందంటే, అమ్మాయి నీకు నాకు కొంచెం బిజీగా ఉంది కానీ అమ్మని ఈ 10 రోజులు కూడా నీ దగ్గర పెట్టుకో, నీకు ఒక 5 ఏళ్ళు ఇస్తాననిందంట. నా వల్ల కాదు, ఆ ముసలి దాన్ని 10 రోజులు భరించడమే కష్టం అని ఇట్లా మాట్లాడు కూడా ఆ తల్లి వినేసిందంటండి. అంటే ఫోన్ కట్టేయాల. మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని కట్టేసి మాట్లాడండి. బాధ వేసేసిందండి పాప తల్లికి, చాలా బాధ వేసి అప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. ప్రభు ఇంకెవరి కోసం బతకాలి, నేను నా కూతురు కోసమే కదా నేను బతకాలనుకున్నాను, మరి వాళ్ళకే నేను భారంగా ఉన్నప్పుడు ఇంకెందుకు, వాళ్ళ ఇబ్బంది పడుతున్నప్పుడు ఎందుకు, నేను చనిపోతే బాగుంటుంది, నన్ను తీసేసుకోండి ప్రభా, లేకపోతే నేనేదో ఒకటి చేసేసుకుంటాను అని చెప్పి దేవుని మందిలో బాధపడుతూ వచ్చిందంట. ఆ రోజు వాక్యం మాట్లాడుతుందంట. ఆ రోజు మందిరానికి వచ్చింది. ఆ రోజు దేవుని వాక్యం వినబడుతుంది. ఏంటంటే, నువ్వు చావడం దేవుని చిత్తం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినా నువ్వు చావాలనుకున్నా నువ్వు చావాలని కోరుకుంటారు కదా, వాళ్ళ ముందు చావకూడదు. అర్థమైందండి? మనల్ని ఎవడన్నా చావాలని కోరుకున్నాడు అనుకోండి, వాడు ముందు మనం బతికి చూపించాలి అంతే. ప్రైజ్ ది లార్డ్. వీడు చేస్తే బాగుంటుంది అంటాడు కదా, సరే చేస్తా అనకూడదు, వద్దన్న దొరుకుతుంది అనకూడదు. నువ్వు చావాలనుకుంటున్నావు కదా, నేను బతుకుతా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని ఎవరు పతనం అయిపోవాలని కోరుకుంటారో వాళ్ళ ముందే మనం బ్రతికి చూపించాలి. నేను చావను, ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సజీవుడై ఉండి నా దేవుని నేను మహిమపరుస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం దర్శించిందండి. ఆ తర్వాత ఆ తల్లి వచ్చి నన్ను కలిసి ఏడ్చింది, బోరని ఏడ్చింది. అయ్యా నా కన్న కూతురు అసలు నన్ను ఇలా బాధ పెడుతున్నారని చెప్తే నేను అన్నమ్మా, నీవెందుకు కంగారు పడతావు, నువ్వు ధైర్యంగా ఉండు, నీవెందుకు చేస్తావు చెప్పు, నీవెందుకు చావాలి, ఏం పాపం చేసావు చనిపోతావు, ధైర్యంగా ఉండు, అంత నీ చేతిలోనే ఉంది, ఇలా చేయి అలా చేయి అని నేను చెప్పను. మళ్ళీ ఆ ముగ్గురు కూతురు నా మీద పగబడతారు. ఎందుకు వచ్చిన గొడవ, అంత మా అమ్మని చెడగొడుతున్నాడు ఈ దరిద్రుడని మళ్ళీ నా మీద పడతారు. ఎందుకు వచ్చిన గొడవ, అన్నీ నీ చేతిలోనే ఉంది, ఏం చేయాలో నీ చేతిలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను, నువ్వు చావకూడదు, నేను బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం చేయమంటే నన్ను అడగవద్దు. నేను నీతో మాట్లాడినట్టు నీకు ఆలోచన చెప్పినట్టు తెలిసిందనుకో, మరలా ముగ్గురు వస్తారు 3 స్కూటీలు వేసుకొని, మళ్ళీ నేను వాళ్ళకి సమాధానం చెప్పలేను. కాబట్టి ఏం చేస్తావు, నీ చేతిలోనే ఉంది అని చెప్పి అన్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిందండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పనా వద్దా? ఇంతవరకు చెప్పకపోతే ఎట్లా అంటే, ఏం చేసిందో తెలీదు. మొత్తం మీద ఏం మాట్లాడారు, ముగ్గురిని గాలి చేయించింది. అర్థమైందండి? ముగ్గురిని గాలి చేయించి ఒక ఫ్లోర్లో ఆమె ఉంటుంది, ఒక ఫ్లోర్ ఏమో టైలరింగ్ ఎవరో షాప్ వాళ్ళకి ఇచ్చింది, అది రెంట్ వస్తుంది. ఇంకొక ఫ్లోర్ ఏమో అద్దెకి ఇచ్చింది అనమాట. అద్దె డబ్బు వస్తుంది, ఈ టైలరింగ్ షాప్ వాళ్ళ డబ్బు వస్తుంది. ఈమె ఒక ఫ్లోర్లో ఈమె ఉంటుంది. కూతుర్లు మరి ఎవరిదారి వాళ్ళు చూసుకుంటారు కదండి. ఇప్పుడు అమ్మ ఇడ్లీ వేసాను పంపించడానికి ఫోన్ వస్తుంది. అమ్మా ప్రైజ్ ది లార్డ్. అక్కలారా నా మీద పగబట్టదు, నేను ఆమెను బతికించాలని కోరుకున్నాను అంతేగా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే చచ్చేది, బ్రతకాలి మనం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ మన చేతిలోనే ఉంది. చావాలనుకుంటే ఆ రోజు ఆమె చనిపోవచ్చు. అయ్యా ఇక్కడే చనిపోతే ఇదే నా చివరి రోజు, ఆఖరి ఆరాధన చూసుకొని వెళ్ళిపోదాం, వెళుతూ ఏ కాలువలోనో లేకపోతే ఏ బావిలోనో పడిపోయి ఎవరి కోసం బతకాలని అనుకొని వచ్చింది. వాక్యం దర్శించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళారా, అట్టన్నానని మరి పిల్లల దగ్గర అన్నీ లాక్కున్నారు, మరి అట్లనే రాదు. కానీ ఆమెకున్న సమస్య
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మానుసారంగా శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంటుంది. ఇక్కడ ఏశావు శరీర క్రియలు, శరీర సంబంధమైన క్రియలు, ఒక్క పూట కూటి కోసం తినకపోతే చచ్చిపోతావా? నేను చనిపోతాను, చనిపోయాను, నాకెందుకు జ్యేష్ఠత్వం అనుకొని ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినట్లు వాక్యలు మనం చూస్తున్నాం. కాబట్టి లోక సంబంధమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. మరి వాటిని అనుసరించి మనం జీవిస్తున్నామా? శరీర క్రియలను నెరవేరుస్తున్నామా? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా? మనం ఆలోచించాలి. ఒక చిన్న మాట మీకు గుర్తు చేసి ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. పనివారు గుర్రముల మీద కూర్చున్నట్టు. పనివాళ్ళు ఎక్కడ కూర్చున్నారు చెప్పాలి? పనివాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? గుర్రాల మీద కూర్చున్నారు. అధిపతులు సేవకుల వలె నేలన నడుచుటయు నాకు కనపడాను. ఏంటంటే పనివాళ్ళు ఎక్కడున్నారు? గుర్రాల మీద కూర్చున్నారు. అధిపతులు ఎక్కడ కూర్చున్నారు? అధిపతులు ఎక్కడున్నారు? సేవకుల వలె నేల మీద నడుస్తున్నారు. అసలు అధిపతి ఎక్కడ ఉండాలి? మీరు చెప్పండి. అధిపతి ఎక్కడ ఉండాలి చెప్పాలి? ఎక్కడ ఉండాలి? పనివారు ఎక్కడ ఉండాలి? అదే కదా లెక్క, అదే కదండి లెక్క. కానీ ఇక్కడ రివర్స్ అనమాట. నేను అంటాను, అధిపతులు అనగా మన ఆత్మ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అధిపతులు అంటే ఎవరండి? ఆత్మ. పనివారు ఎవరంటే మన శరీరం. అర్థమైందండి? ఆత్మ ఎక్కడ ఉండాలండి? గుర్రం మీద ఉండాలి, పైన ఉండాలి. ఆత్మ నడిపించాలి, శరీరం నడవాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టి. హల్లెలూయా. కానీ ఈరోజు శరీర క్రియలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మ పరితపిస్తుంది. కొందరిలో ఆత్మ పరితాపం నొందుతుంది. ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారా? ఆత్మ ఏం చెప్తా? ఆత్మ ప్రార్థన చేయమంటది, శరీరం ఇప్పుడు కాదులే అంటది. ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తాం, ఓల్ నైట్ ప్రేయర్ కంటే శరీరం అంటది నిద్ర వస్తుంటే అక్కడికి పోయి ఏం చేస్తాం? నీ ఊక ఆత్మ లేదమ్మా వెళదాం ప్రార్థనకి వెళదామంటే ఊహ ఒకటే చెమటకంప అక్కడ ఏడు కూర్చుంటాం తెల్లవారు వరకు అంటది. సరే లేదమ్మా ప్రార్థనకి వెళ్దాము, దేవుడిని వేడుకోదంటే ఈడే వేడుకో లైవ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. శరీర సంబంధమైన వాటి మీద మనల్ని ఆకర్షిస్తుంటుంది. ఆత్మ శరీరం 70 ఏళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళు ఉండొచ్చు, ఎంత బలవంతుడైనా 100 ఏళ్ళు ఉండొచ్చు. 100 ఏళ్ళు ఏంటంటే 100 ఏళ్ళ ఈ శరీరానికి నిర్ణయించబడింది. ఆత్మ యుగాయుగాలు నిత్యత్వంలో ప్రభుతో ఉంటుంది. ఆత్మ శాశ్వతం. ఆత్మకు చావు లేదు, ఆత్మకు మరణం లేదు. ప్రైజ్ ది లార్డ్. శరీరాన్ని పోషించుకోవడానికి ప్రాకులాడుతున్నావా? ఆత్మను పోషించడానికి ప్రాకులాడుతున్నావా? శరీరాన్ని పెంచి పోషించాలి, శరీరాన్ని చక్కగా చూసుకోవాలి, శరీరాన్ని కాపాడాలని శరీరాన్ని గురించి నువ్వు బాధ్యత వహిస్తున్నావా? నీ ఆత్మను గురించి బాధ్యత వహిస్తున్నావా? శరీరానికి ఒక వ్యాధి వస్తే, శరీరానికి ఒక బలహీనత వస్తే వెంటనే పట్టించుకొని దానికి మందు రాస్తావో, ట్యాబ్లెట్ వేస్తావో, లేకపోతే టానికే తాగిస్తావో, ఏదో ఒకటి చేసి శరీరాన్ని బాగు చేసుకుంటున్నావు. నీ ఆత్మ ఏ స్థితిలో ఉంది? నీ ఆత్మ వ్యాధి గలదై బలహీనపరచబడి ఉంది. ఆ ఆత్మకు ఆహారం ఇస్తున్నావా? ఆ ఆత్మను స్వస్థపరుస్తున్నావా? ఆ ఆత్మను ఉత్తేజపరుస్తున్నావా? ఆత్మ యాక్టివ్గా ఉందా? శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలామంది. ఏషా ఒక భ్రష్టుడు, ఒక వ్యభిచారిగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే ఒక్క పూట తిండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తినడం తప్ప నేను అనట్లేదండి. తిండి కోసం దేవునికి దూరం అయిపోతావా? తిండి కోసం ప్రార్థన మానేస్తావా? తిండి కోసం దూషిస్తావా? తిండి కోసం దుర్భాషలు మాట్లాడతావా? తిండి కోసం లౌకికమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తావా? తిండి కోసం కొట్లాడుకుంటారా? తిండి కోసం పళ్ళెలతో కొట్లాడుకుంటారా? తిండి కోసం బూతులాడుకుంటారా? తిండి కోసం యుద్ధాలు చేస్తారా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన దేహం ఇలాగే చీకిపోయినా మన ఆత్మ బలం పొందాలి. బాహ్య పురుషుడు కృషించినను మన ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడాలి, బలపరచబడాలి. హల్లెలూయా. ఆత్మ ఏం చెప్తుందో వినాలి శరీరం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఏమో నేల మీద నడిచిపోతుంది, శరీరం ఏమో గుర్రం మీద కూర్చున్నది. శరీరం పెత్తనం చేస్తుంది, ఆత్మ సతికిలు పడింది. అందుకే బైబిల్ చెప్తుంది ఆత్మానుసారంగా నడుచుకోండి. హల్లెలూయా. ఆత్మ ఏం చెప్తుందో, ఆత్మ ఏం ఆలోచిస్తుందో గమనించి
ఆత్మానుసారం నడుచుకోడు. శరీరం కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెడుతుంది, జయించాలి. అదే జయ జీవితం అంటే. శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డము. యేసుప్రభుని సాతాను తీసుకెళ్ళి పలు విధాలుగా శోధించాడండి. ఆ శోధనలన్నిటిని దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు జయించాడు. మనిషి రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేహానికి ఆహారం అవసరమే, మన ఆత్మకు దేవుని వాక్యం అవసరం. కనుక 3 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, ఆయన ముఖకాంతిని చూచి మనం నడుచుకోవాలి. అప్పుడు దేవుడు తన దయచేత మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా వాక్యానుసారంగా నడుచుకోవాలి. మూడవదిగా ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. స్తుతి కీర్తనను బట్టి నాయన పూజ్యనుడైన దేవా, మీ ఘనమైన నామాన్ని స్తుతించి ఆరాధించినట్లు తండ్రి, మధ్యరాత్రి వేళ వరకు మీ సన్నిధి మాతో ఉంచిన దేవా, నీకు స్తోత్రం నాయన. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసిన తండ్రి, మీకు స్తోత్రాలు. మా రహస్యములో ఉంటున్న ప్రతి నాయన వెలుగులోకి వచ్చినట్లు తండ్రి, మేము నడవలసిన మార్గంలో నడుచుటకు నాయన పరిశుద్ధాత్ముడా, మీరు మాకు సంచకరంగా నడిపించుచున్నందుకై స్తోత్రాలు నాయన. సమయంలో ఏ విధంగా నడుచుకొని ఉన్నాడో తండ్రి, ఆ దింగి నా దేవా మీకు స్తోత్రం నాయన. మా జీవితాలు మీ సముఖంలో పెట్టుకొని ఉండగా తండ్రి, మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. వాక్యానుసారంగా ప్రవర్తించుటకు, వాక్యానుసారంగా నడుచుకోవటానికి తండ్రి, మీకైనా మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయుచున్న తండ్రి, మీకు స్తోత్రాలు. యేసయ్యా రీ బాబా బాబా లందర బల బల మంచుడా, మీకు స్తుతి స్తోత్రము నాయన. తండ్రి, ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు తండ్రి, ఆత్మక్రియలు నాయన, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రభువా శరీరక్రియ నశింపచేయనట్లు నాయన ఒక్కొక్కరిని ప్రభువా చివరి దినములలో ఉజ్జింపచేసినందుకు స్తోత్రాలు. మీ దాసులు మరుగు చేసి మాట్లాడిన ప్రతి మాటల కొరకు స్తోత్రము నాయన. ఇష్టపడిన వాక్కులకు నీరు కట్టండి అయ్యా, నీకు స్తోత్రాలు. రోగముల చేత, బాధల చేత, సమస్యల చేత తండ్రి ఎవరు వచ్చి ఉన్నారో అట్టి వారిని తండ్రి ఈ రాత్రి వేళ మీరు దర్శించినందుకై మీకు స్తోత్రములు. మీరు ముట్టినందుకై మీకు స్తోత్రము నాయన. నడవలసిన మార్గాలను మీరు నడిపించినందుకై స్తోత్రాలు తండ్రి. ఒక్క పూట కూటి కొరకు దేశత్వాన్ని అమ్మి వేసుకుని ఏసా వంటి మార్గాన్ని అయ్యా దూరపరిచిన ఆయన సత్యము కొరకు జీవించి బిడలుగా మీరు మార్చుచున్నందుకై స్తోత్రాలు. తండ్రి, ఏ విధంగా చేతునైనా మీరు మాలో ప్రారంభించిన గొప్ప పని తొదముట్టించుటకు శక్తిగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు నాయనా. ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచారు. ఇకను ప్రార్థించవలసిన విషయాలలో ప్రార్థన చేయటకు నాయనా ఒక్కొక్కరిని మీరు బలపరచుచున్నందుకై మీకు స్తోత్రాలు. ప్రార్థనాత్మతో, స్తోత్రాత్మతో నింపినైనా ఆత్మ పూర్ణులై ప్రభు, ఆత్మలో ప్రారంభించబడిన పనిని నాయనా ఆత్మలో ముగించినట్లు ప్రభు, మీ కృప సన్నిధి సముఖం మాతో ఉంచి నడిపించి మీ మహిమగల రాజ్యం కొరకు, రాకడ కొరకు తండ్రి మమ్మల్ని వెంబడించి వారిని మీరు పరిశుద్ధపరిచి సిద్ధపరచగలమని వాక్య పరిచర్య చేసిన మీ దాసునికిని బలపరిచి నేను శక్తి వంచనగా వాడబడటకు మీ కృపనిచ్చి మీ కృపా వరముల చేత ప్రత్యక్షతలిచ్చి నడిపిస్తున్నందుకై మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనుచు అతి త్వరలో రానైనా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.